ఆ గుహ బయట నుంచి ఒక ప్రకాశవంతమైన వెలుగు రావడం చూసి యతి అక్కడి నుంచి పారిపోయింది. రాజు ఆ గుహ లోపల ఏముందో తెలుసుకుందామని లోపలికి వెళ్ళాడు. ఆ గుహలో ఉన్న గోడలన్నిటికీ కూడా ఏవో జంతువుల ఆకారాలతో ఉన్న బొమ్మలు గీసి ఉన్నాయి. రాజు ఈ గీసి ఉన్న బొమ్మలన్నింటినీ చూసి ఇక్కడెవరో ఉండి ఉంటారని చెప్పి అనుకున్నాడు. ఆ గుహలో ఇంకో లోపలికి వెళ్తుండగా బంగారు వర్ణంతో కూడిన కొన్ని రాళ్ళు మెరుస్తూ ఉన్నాయి. ఆ గుహలో అక్కడక్కడ బంగారం ఆ రాళ్లలో దాగి ఉంది. ఇలా రాజు గుహ మొత్తాన్ని చూసుకుంటూ గుహ చివరికి వచ్చేశాడు. రాజు అలా మంచు పర్వతాల్లో నడుస్తుండగా తనకి ఒక శివలింగం కనిపించింది. తనకి కలలో వచ్చిన శివలింగం అది. రాజు ఎంతో మైమరిచిపోయి ఆ శివలింగం దగ్గరికి ఈడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ శివలింగాన్ని శుభ్రంగా తుడిచి అక్కడే పూజలు చేశాడు. ఎంతో దట్టమైన ఈ పర్వతాల మధ్య ఈ శివలింగం ఎలా వచ్చిందో రాజుకి ఇంకా ఆశ్చర్యంగానే ఉంది. రాజు శివలింగం దగ్గర ఉన్న సమయంలో ఒక మంచు తుఫాను వచ్చింది. రాజు ఇంకా చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమో చూద్దామని ఆ మంచు తుఫాన్లోనే నడుచుకుంటూ వెళ్ళాడు. రాజు ఆ మార్గంలో వెళ్తుండగా తనకి పురాతనమైన భవన శిథిలాలు కనిపించాయి. ఆ శిథిలాలను చూస్తుంటే అక్కడ ఒక రాజ్యం ఉన్నట్టు అనిపిస్తుంది. రాజు వాటిని తీక్షణంగా చూసి ముందుకు కొనసాగాడు. రాజు అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తుండగా తను ఒక ఎలుగుబంటిని చూసి ఆగిపోయాడు. ఆ ఎలుగుబంటి ఎటో వెళ్తుంది. ఆ ఎలుగుబంటికి కొన్ని వస్త్రాలు ధరించి ఉంది. అలాగే తను ఒక పులిని కూడా చూశాడు. ఈ రెండింటిని చూసి తను ఒకచోట దాక్కున్నాడు. రాజు ఈ రెండు జంతువులు ఎక్కడికి వెళ్తున్నాయో చూద్దామని వాటి వెనకాలే వెళ్ళాడు. ఈ రెండు జంతువులు ఒక పెద్ద ద్వారం నుంచి లోపలికి వెళ్తున్నాయి. ఇది గమనించిన రాజు వాటి వెనకాలే తను కూడా ఆ ద్వారం వెంబడి వెళ్తున్నాడు. ఆ ద్వారం ఇంకేదో కాదు, అదే శంబాల.